వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సకాలంలో పనులు పూర్తి చేయాలన్న దిశగా అధికారులు కృషి చేయాలన్న వేనారెడ్డి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కామ్రేడ్ భూపాల్ పిలుపు. వివిధ కేంద్రాలలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలందరినీ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్. వరుసగా దాడులతో డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్న మల్కజ్గిరి ఎక్సైజ్. దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదన్న టీఎన్జీఓ నాయకులు. సేవా రంగంలో మొదటి వరుసలో ఉన్న వాసవి ఇంటర్నేషనల్ క్లబ్. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చి తీరుస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సుమారు 200 మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే తీరుతామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసల్లమర్రి గ్రామంలో సుమారు 200 మందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలే అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని అన్నారు. సుమారు 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం వాసాలమర్రిని ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేశారని విమర్శించారు. గ్రామంలో మొండిగోడలు తప్ప ఏమీ కనిపించడం లేదని అన్నారు. కేసీఆర్ వల్ల నష్టపోయిన వాసాలమర్రి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అందుకే సుమారు 200 మందికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ప్రారంభించామని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. వాసాలమర్రి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధమై ఉన్నామని, కేసీఆర్ తన మూఢనమ్మకాల వల్ల వాసాల మరియు ధ్వంసం చేసి తమ ఫామ్ హౌస్కు రోడ్డు నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆగవ వృద్ధురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరులో పత్రంతో పాటు ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని సభలో అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సభలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బండ్రు శోభారాణి, ఎంఎస్సి చైర్మన్ అయినాల చైతన్యారెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, నాయకులు ఆనందం సంజీవరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. జై తెలంగాణ.
ఒక్కసారి చెప్పు. పాతాల కోసేటి ఏమన్నాడు గతం మీ ఊరికి వచ్చి కేసీఆర్ ఏమన్నాడు? ఏమంటే సార్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టేళ్ళి ఇంట్లోకి వరద వచ్చింది. ఆ వరద తోటే మా ముసలాయన తగ్గిపోయాడు. ఇంకా ఉన్నాయన్నీ కొట్టుకోపోయినాయి. ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామా అని కట్టిస్తా అన్నాడు. కట్టియలేదు. అంత ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. కట్టినాక లెక్క ఇప్పుడైతే మంచిగానే ఉంది. మంచిగా ఆయనకి దండం పెడుతున్నా. ఇంకా నానిపోయినా రావాలి మరి రావాలి ఇస్తా. కోడి పిల్లను మేక పిల్ల కోసి పెడతావా? దావతీస్తావా? నిన్న మీ ఎమ్మెల్యే వచ్చిండగా ఏమన్నాడు? వాసాల మల్లిలో అరువులందరూ కూడా ఇందిరా మిల్లిచ్చి ఈ రోజే ముగ్గు వస్తున్న విధంగా ఇలా కార్యాచరణ అయింది. దానికి ఆదవని అన్నది బిడ్డ నాకు ఆ ముగ్గు వస్తాను కూడా పైసలు ఇవ్వన్నది. అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన. గత ప్రభుత్వంలో కేసీఆర్ మాటిచ్చి ఊరంతా వల్లకాడు చేసి ఆయన ఫామ్ హౌస్ కోసమే 4 లైన్ల రోడ్ వేసుకోడు కానీ ఒక్క ఇల్లు కట్టలే. 450 ఇళ్ళు అన్నాడు. కనీసం 4 ఇళ్ళకు కూడా మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు ₹1,00,000 కూడా విరాళం ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ ₹1,00,000 తీసుకొని ఆ బీచ్ మీట్ కట్టియాల్సిందిగా ఆగవా తీసుకో. అంటిగా కట్టిస్తావు ఏమో అంటిగా ఇవ్వాలని కళ నెరవేరుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. పోతరాజు శోభ గారు పోగుల సుగుణమ్మ గారు వచ్చి మీరు ఉత్తర్వులను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత చెన్నరాజు రాధ గారు, బెజ్జనమైన నిర్మల గారు. ఎట్లా అనిపిస్తుంది నీకు మంత్రి గారు చేయిస్తే? అప్పు చేస్తే నీకు తెచ్చిస్తా. శ్రీపతి బాలమణి గారు, బైకం నవనీత గారు, మండలి రాజమణి గారు. సార్ ఇటు తిరగండి సార్, కొంచెం ఇటు తిరగండి సార్. చప్పట్లు ఎక్కడా వినిపించడం లేదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా లబ్ధిదారులందరూ ఉత్తర్వులను అందుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ చప్పట్లు మారుప్రోగాలి హైదరాబాద్ దాకా నాయకులు ప్రేమపూర్వకంగా వారిని సన్మానించుకునేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దయచేసి సన్మానం చేసి ఫోటో తీయడానికి వీలుగా నిలబడాలి సార్, ప్లీజ్. మీరు సన్మానం చేసిన విషయం మనకు గుర్తుండాలి కదా ఫోటో రూపంలో, కాబట్టి దయచేసి ఫోటోలు తీసుకోవడానికి వీలుగా. అన్న నిజంగా ఈ ఊరు ఎంత మంచోళ్ళు అంటే, మీరు ఇందిరా మిల్లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి మా సీనన్న ఫోటోకు పాలాభిషేకం చేస్తారు. తప్పకుండా ఎవరు వెనుకబడి ఉంటే 10-5 సాయం చేయమంటే నేను చేస్తా. కానీ 90% ఇల్లు 90 రోజుల్లో కంప్లీట్ కావాలి. కంప్లీట్ చేస్తారు కదా. Happy coming Prime Minister. ఒక్క నిమిషం. బిల్లును మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు సోమవారం బిల్లులు వేస్తున్నారు. బేస్మెంట్ కడితే ₹1,00,000, మరియు గోడలు వేస్తే 1,00,000, మరియు స్లాబ్ వేస్తే 2 లక్షలు, మొత్తం పూర్తి అయితే 1,00,000, ఇట్లా 5 లక్షలు. ఒకసారి గట్టిగా హౌసింగ్ అధికారులు కూడా మన మీద కొండంత అండగా మనకుండి మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే 10 ఏళ్ళు శాతం గాని దద్దమ్మలు మన ముఖ్యమంత్రి మన మంత్రులు చేసిన వాటికి మేమే పత్రాలు ఇచ్చామంటున్నారు. మరి వాసాల మరిలో 450 మందికి ఇళ్ళ పత్రాలు ఇచ్చారు. మీ మొఖాలకు 4 ఇళ్ళు కట్టినా. గంధమల్ల మేమే అంటున్నారు, మెడికల్ కాలేజ్ మేమే అంటున్నారు, ఇంటికి మేమే అంటున్నారు. మీరు పత్రాలకే పరిమితమైన, మేము పనికి పరిమితమైన పని చూపిస్తున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి 15 రోజుల్లో మాట ఇచ్చి ఇలా మాట నిలబెట్టుకొని, ఇది మాట మీద ఉండే నిలబడే ప్రభుత్వం, మడమ తిప్పని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఆలోచన చెయ్యాలి.
10 ఏళ్ళు విధ్వంసంలో పోయినాం. మనం అప్పులు లేకుండా అంశాలు లేకుండా ఇచ్చేటువంటి హామీలు కాదు, ప్రజలకు అవసరమైనటువంటి అన్ని హామీలు నెరవేరుస్తుంటే ఈ ప్రతి అభివృద్ధి అడగగానే చిన్నోని తమ్మి నీకు అభివృద్ధి చేస్తానని మాటిస్తే దాని మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, పెద్దలు అనేది యాడికి సంబంధం చూడబోయినా ఏది నేను చూసొచ్చిన, అరే గాడిపోతే నేను చూసొచ్చిన, మరి నువ్వు చూసొచ్చిన అయ్యా మా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే మన అన్న అనిల్ అన్న గారికి, మన ఎంపీ చామల్ గారి ఇక్కడికి విచ్చేసిన గౌరవానికి పేరు పేరున నమస్కారం. ఈ రోజు మనం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు మన వాసల మారిని ఆగమాగం చేసిపోయింది గత ముఖ్యమంత్రి. ఈ రోజు మన అన్న అనిల్ మన వాసల మారి పరిస్థితిని మన ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్యులకు వివరించగానే ఈ రోజు మన వాసల మారి గ్రామంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడానికి గత వారం రోజుల నుంచి ఈ నెల 6వ తారీఖున జరిగిన భారీ బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడంతో మన మంత్రి గారు రేవంత్ అన్న ప్రభుత్వం అంటేనే మహిళల పక్షపాతి ప్రభుత్వం. మనందరూ కూడా తెలుసు, అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చి మహిళల్ని ఎక్కడికంటే అక్కడికి ఫ్రీగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం కల్పించినటువంటి మహానేత మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా అని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. 500 ఉన్నారంటే ఇంట్లో ఉండే మహిళ పేరు మీద వస్తా ఉన్నారు. అందుకోసం ఎంత పెద్ద ముచ్చటైన చెప్తాడు. అమ్మాయి రాష్ట్రం అనేది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాసాల మర్రిని నేను దత్తత తీసుకుంటా అని చెప్పి ఈ గ్రామం పరిస్థితి ఏందో చూస్తే ఆయన రాష్ట్రాన్ని ఎట్లా వెళ్ళిందో కూడా చెప్పడానికే వాసాల మర్రి ఎగ్జాంపుల్. మాటలకే తప్ప చేతలకు పరిమితం కాని 10 ఏళ్ల పాలన అందించిండు కేసీఆర్. దేనికోసం 10 ఏళ్ళు 8 లక్షల కోట్లు అప్పయింది తప్ప మరి ఆయన దత్తత తీసుకున్నటువంటి వాసాల మరిలో కూడా 450 ఇల్లు చెప్పిన ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే మరి ఎటువైనట్టు 8 లక్షల కోట్లు. ఆయన ముఖ్యమంత్రి ఉండి 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్రంలో. కాళేశ్వరం ఇలా కూలేశ్వరం అయిపోయింది. దేనికి ఏది కట్టినా దాంట్లో కమిషన్లు ఉన్నాయా లేదా చూసుకురు, కానీ మీ 450 ఇల్లు కడితే కమిషన్ రాదు కాబట్టి కట్టలేదా. అదే 450 ఇళ్ళకు కూడా కమిషన్ వచ్చుంటే ఇది కూడా కట్టించేటోడే. కాబట్టి మొత్తం దోచుకొని పోవాలన్న ఒక కుట్ర ఆలోచనతో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ఒక అప్పుల రాష్ట్రానికి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్, ఇతర రిజిస్టర్లను, మందుల స్టాక్ను పరిశీలించారు. డాక్టర్లతో మాట్లాడుతూ సమయం ప్రకారం డాక్టర్లు సిబ్బంది విధులకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించాలని, కేసులు సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే నల్గొండ ప్రభుత్వాసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని భవితా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కేంద్రంలో ఉన్న పిల్లలను పరిశీలించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న టాయిలెట్ పనులను తనిఖీ చేశారు. యాక్టివిటీ రూమ్లో నూతన సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో బోధించడం జరుగుతుందని, అలాగే ఫిజియోథెరపీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కేజీబీవీ పరిసరాలు, టాయిలెట్స్ అన్నింటినీ తిరిగి పారిశుధ్యాన్ని పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఇతర అధికారులు తదితరులున్నారు.
గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామ పంచాయతీలలో గల్లీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గురువారం మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామ పంచాయతీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గల్లీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గానికి ప్రయత్నిస్తున్నానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం, నివాస గృహాలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని, రక్షణ లేని విద్యుత్ నియంత్రకలు పరిశీలించి సమస్యల పరిష్కారం కొరకు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయంటూ విద్యార్థులతో మమేకమై తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువు నేర్పడమే కాదు, సామాజిక బాధ్యతతో పేద విద్యార్థులకు ఎంతో కొంత మేలు చేయాలని అన్నారు. అనంతరం ఆయన ప్రజలతో అన్ని వసతులు ప్రభుత్వమే చేయాలంటే సమయం పడుతుందని, సామాజిక బాధ్యతగా సహాయం చేసే ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. గ్రామంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రానివారు అధైర్యపడొద్దని, రెండవ విడతలో న్యాయం చేస్తామని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పులివెల గ్రామంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు మునుగోడు మండల ముఖ్య నాయకులు, గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ, విద్యుత్ శాఖ ఏఈలు పాల్గొన్నారు. తప్పకుండా చేసే బాధ్యత నాది. అదేవిధంగా నేను ఎంపీడీ గారు చెప్పిన పెన్షన్ రావాలి, శాలలో కొత్త పెన్షన్ రావాలి, పెట్టక రేషన్ కార్డు రావాలి, వితంతు పెన్షన్ రాలేదు, వికలాంగులు రాలేదు, ఆధార పెన్షన్ రాలేదు, ఎంతో మంది కొత్తలు వాళ్ళని కూడా నిశ్చితార్థం చెప్పిన గ్రామంలో తిరిగి పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర ఇక్కడ ఎక్కడ ఉన్నాడు చెప్పే ఇల్లు తిరగాలి, రాజకీయాలు కాదు, పేదల అర్హులైన సంక్షేమ పథకాలు అనేది ప్రతి పేదవాడికి రావాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అనేది ప్రభుత్వ సంఘం ఒక పార్టీకి లేవు, ఏ పార్టీ అయినా ఇప్పుడు నిరుపేదలు క్లాస్ 52 9th క్లాస్ 40 దాని అట్లా మొత్తం అన్ని మార్కెట్ మంచిగా గట్టిస్తాయి. ఇప్పుడు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా మంచిగా గట్టి క్లాస్ రూమ్స్ ఎప్పుడు ఉన్నాయా గవర్నమెంట్ స్కూల్ ఫౌండేషన్ నుంచి మన డేటా తయారు చేసి వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా, ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమా, ఏం చేయగలుగుతాం డేటా ఒక వారం రోజుల్లో తయారు చేసి వస్తారు. ఇంకొక 3-4 అంటే ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అంటే జావా వస్తుంది. మధ్యాహ్నం అయితే ఊర్లో ఏంటంటే ఒక సంఘటన వాళ్ళు డిసెంబర్ 4 ఏ ఇయర్? ఆగస్టు 18 ఆగస్ట్ ఏ ఇయర్? 2016 ఆగస్ట్ 18. ఏ క్లాస్? ఎప్పుడైనా చెప్పాలి.
అతికిందంటే క్రాస్ అతికింది చక్కగా ఈ పల్లివేల గ్రామం డ్రైనేజీ మాత్రం ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏ స్లోప్స్ ఇవన్నీ చెక్ చేసి లెవెల్స్ ఇట్లా చెక్ చేసి పక్క తయారు చేస్తుంది డ్రైనేజ్ 20 లక్షలు అవుతుందా, కోటి రూపాయలు అవుతుందా, 2 కోట్లు అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ డ్రైనేజ్ సూర్యాపేట పట్టణాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణను ప్రధానంగా తీసుకుని మున్సిపాలిటీలలో వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 100 రోజుల ప్రణాళికలలో భాగంగా గురువారం సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డులోని చింతల చెరువులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణను ప్రధానంగా తీసుకుని మున్సిపాలిటీలలో వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 100 రోజుల ప్రణాళికలలో భాగంగా గురువారం సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డులోని చింతల చెరువులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రగతి కొత్త దిశలో సాగుతోందని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వ్యాపారాల లైసెన్సుల పునఃవ్యవస్థీకరణ, పేద మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మార్గాన్ని అనుసరిస్తుందని తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలన్న దిశగా అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు. వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించరాదని, అటువంటి ఇళ్లను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీటి నమూనాలను ఆయన పరీక్షించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ, నిరుపేద మహిళలకు స్వయం సహాయక సంఘాలపై అవగాహన కల్పించామని, వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సుల వసూలు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్, డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, టీఎంసీ శ్వేత, వార్డు అధికారి నాగార్జున, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున స్థానిక జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలియజేశారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9 దేశవ్యాపిత సమ్మెను కార్మిక వర్గ వ్యాప్తంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా,
గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శులు మాయా కృష్ణ, తుర్కపల్లి సురేందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, పోతరాజు జహంగీర్, మురిగాడి రమేష్, దేవేందర్ రెడ్డి, దారారపు మల్లేష్, నాయకులు తూటి వెంకటేష్, యాదగిరి, మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిఐటియు భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కోసం జరిగింది. సెప్టెంబర్ 20వ తేదీన ఉన్నటువంటి సమ్మె జూలై 9కి వాయిదా పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందుకే జూలై 9వ తేదీ నాడు మళ్ళీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, మొత్తం అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నది. ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మిక వర్గం అనేటువంటిది పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 8 గంటల పనిదినం అనేటువంటిది అది రద్దయిపోయి 12 గంటలు చేయాలని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొని వచ్చారు. అలాగే కనీస వేతనం ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండే కాదు, పీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఇతరత అనేక రకాల కార్మిక చట్టాలన్నీ కలిపేసి కొన్ని కోడ్లు చేసి వాటి యజమానికి అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసుకునే హక్కు కానీ కూడా పూర్తిగా రద్దయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అలాగే 300 లోపు కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలన్నింటినీ కూడా వాళ్ళు మూసేసుకోవడానికి యజమానులకే ఈరోజు గవర్నమెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చట్టంలో ఉంది. అందుకే రాబోయే కాలంలో కార్మిక యొక్క హక్కులన్నీ కూడా హరించబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 8 గంటలని 12 గంటలు చేయాలి, 14 గంటలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. పక్కన కర్ణాటక కానీ, ఏపీ కానీ, తమిళనాడు కానీ, ఇతరత్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రయత్నాలు గతంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అందుకే రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. వీటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. అదే రూపంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇతరత్ర అనేక కంపెనీలు ఇప్పటికే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వాళ్లకు అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం, కార్మిక చట్టాలను రక్షించుకోవడం అనేటువంటిది భారత కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యంగా భావించి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఇలా సిఐటితో పాటు ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఇవి కాకుండా రాష్ట్రంలోని బీఆర్టీయూ, టీయూసీ లాంటివి, ఐఎఫ్టీయూ లాంటి అనేక సంఘాలు కలిసి జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున ఈ సమ్మెను చేయబోతా ఉన్నారు. ఈ సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొని మన యొక్క కార్మిక చట్టాన్ని రక్షించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. జయప్రదం చేయండి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయండి. నరేంద్ర మోడీ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే సమ్మెని జయప్రదం చేయండి. భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరినీ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ప్రారంభించారు. భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలందరినీ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాలలో చేర్పించాలని, భవిత కేంద్రాల ద్వారా వీరికి కృత్యాధార పద్ధతులలో విద్యను అందించడం జరుగుతుందని, అంతేకాక వారి మానసికపరమైన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు తదుపరి విడతలలో విద్యాశాఖ ద్వారా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో భవిత కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడం పట్ల మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఈఓ భిక్షపతి, స్థానిక విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు ఉన్నారు. గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులోని అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయం వ్యభిచారం చేయవద్దు, విలువలతో కూడిన రాజకీయం చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనసా వాచా కర్మన అందరం ఏకమై మునుగోడు నియోజకవర్గంలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి గెలుపు పొందే విధంగా క్లీన్ స్వీప్ చేయాలని మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నాంపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మన కళ్ళ ముందు 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయని, ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటడం, మరొకటి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకతాటిపైకొచ్చి అభివృద్ధి చేసుకోవడమన్నారు. దేశం మొత్తం మునుగోడు వైపు చూసే విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, పానగంటి వెంకన్న, శీలం జగన్మోహన్ రెడ్డి, గిరిజన నాయకులు మేఘావత్ రవినాయక్, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాంపల్లి మండలంలోనే ముఖ్య నాయకులతో పాటు అన్ని గ్రామాల నుండి వందలాది కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతమంది పెద్ద మెసేజ్ పెట్టాలి లెక్క ప్రకారం. అంటే 2 లైన్ల రేపు రాత్రి నుంచి ముఖ్యంగా వస్తాం సార్ అంటే నేను అనుకున్నా అవసరం ఉండకపోతుండే. నా బాధ ఏంటంటే ఎవరిని కూడా టైం చెప్తే టైం మనం కలిసి అందరికీ పంపిస్తే మనం ఎవరి పనులు వాళ్ళు పడతారు కదా. ఇప్పుడు చూస్తున్నాగానే ఒకటైంది, ఆగలేదు. మామూలుగా అయితే మేము గతంలో వస్తే ఒకరోజు రాత్రి ప్రభుత్వం ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి, హైదరాబాద్ దాకా రావాలంటే చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు 3-4 రోజులు ఇక్కడనే ఉంటే ఎవరైనా వచ్చినా తక్కువ అంతగంట సేపలు రాగలుగుతాం అని చెప్పి ఉద్దేశంతో కొన్ని సమస్యలు కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే చిన్న సర్పంచ్ ఇట్లా వెళ్ళబెట్టి ఉంది. ఎక్కడైనా సమన్వయం లేని దగ్గర నన్ను చెప్పంటే నా మాట ఏంటంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరైతే పోటీ చేయలేదు, ఒక సర్పంచ్ కదా, ఇద్దరైతే చేయలేదు. మా పాట ఒకరే అవుతారు కదా, ఎవరు మాట్లాడతా. గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నా. మీరు మాట్లాడిన తర్వాత మీ వ్యక్తిత్వం చూసి మేము కూడా పనిచేస్తే ఇట్లాంటి నాయకులు కూడా పనిచేయాలనేది ఒకటి డిసైడ్ అయినా. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఇంకో వ్యక్తిని చూసుకోవాలని మనతో పాటే ఉంటాం. మేము వచ్చేటప్పుడు కూడా మాతో పాటు వచ్చినప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్. మల్కజ్గిరిలో 30 బాటిల్స్, గట్కేసర్లో 28 డిఫెన్స్ మద్యం బాటిళ్లు సీజ్. మేడ్చల్లో ఎక్సైజ్ స్టేషన్లో డిఫెన్స్ మద్యం బాటిళ్ల చలామణి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ రైడ్స్ చేపట్టినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తెలిపారు. డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్. మల్కజ్గిరిలో 30 బాటిళ్లు, గట్కేసర్లో 28 డిఫెన్స్ మద్యం బాటిళ్ల సీజ్. తెలంగాణ మద్యం అమ్మకాల రెవెన్యూకు డిఫెన్స్ మద్యం అమ్మకాలు విఘాతం కల్పిస్తున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో డిఫెన్స్ క్యాంటీన్లు ఉన్న చోట
డిఫెన్స్ మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తన పరిధిలో ఉన్న మల్కజ్గిరి, ఉప్పల్, గట్కేసర్, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్లలో డిఫెన్స్ మద్యం బాటిళ్ల చలామణి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం స్పెషల్ రైడ్ చేపట్టినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ తెలిపారు. NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ కాసిం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 1188 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఈ బాటిళ్లలో ఎక్కువగా శంషాబాద్ DTF సిఐ ప్రవీణ్ కుమార్ 2.30 లక్షలు విలువ చేసే 115 డిఫెన్స్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మల్కజ్గిరి AES ముకుందారెడ్డి ఆధ్వర్యంలో 2 చోట్ల దాడులు నిర్వహించి 37 డిఫెన్స్ మద్యం బాటిళ్లను 2 రోజుల క్రితం పట్టుకున్నారు. మేడ్చల్లో 24 NDPL మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. గురువారం మరో 2 చోట్ల దాడులు నిర్వహించి మల్కజ్గిరి, గట్కేసర్లో 58 డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. మల్కజ్గిరి సిఐ చంద్రశేఖర్, SIలు కుమారస్వామి, సంధ్యతో పాటు సిబ్బంది కలిసి ఏప్రిల్ ఆల్వాల్లో దున్నా అనే వ్యక్తి ప్లాట్లో 30 డిఫెన్స్ బాటిళ్లను పట్టుకున్నారు. గట్కేసర్లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సిఐ రవి, SI నందిని సిబ్బంది కలిసి 28 గోవా డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఒక కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో మెరుగున్ నిఖిల్ అరెస్టు చేసి కారును కూడా సీజ్ చేశారు. అదే నెంబరా? దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని TNGO రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్వేల్ రమేష్ బాబులు అన్నారు. గురువారం రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమరవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని TNGO రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గద్వేల్ రమేష్ బాబులు అన్నారు. గురువారం రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమరవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేవాలయాలలో మతపరమైన అర్చక, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది తగదని అన్నారు. దేవాలయాల ఉద్యమాలను కూడా TNGO ఉద్యోగులుగా హక్కున చేర్చుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దేవాలయ ఉద్యోగుల బదిలీలను తక్షణమే నిలిపివేసి వారిని మాతృ సంస్థలకు పంపించాలని అన్నారు. ఆయా దేవాలయాలలో 30%
స్లాబ్ను ఎత్తివేయాలని, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలు తీసేయాలని అన్నారు. అదేవిధంగా 61/888 జీవోలను సవరించాలని అన్నారు. ప్రధాన దేవాలయాల వారికి కూడా చిన్న దేవాలయాల వారికి ఇచ్చే విధంగా బెనిఫిట్స్ లేవని, తక్షణమే హెల్త్ కార్డ్స్, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని అన్నారు. ఈ సందర్భంగా 6 దేవాలయాలలో ఉన్న సమస్యలపై ఉద్యోగులు రాష్ట్ర నాయకులకు వినతి పత్రం ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, నాయకులు మందడి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంటనే విధులలో హాజరు కాలేదు. దానివల్ల ఆలయాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు టెంపుల్లో రిక్రూట్మెంట్ అనేది లేదు. రిటైర్మెంట్ సంఖ్య పెరిగిపోయింది, పెన్షన్ల సంఖ్య పెరిగిపోయింది. రిక్రూట్మెంట్ అనేది టీఎస్పీఎస్ నుంచి దేవాలయాల ఉద్యోగులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా దేవాలయ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా గతంలోనే 201 జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వర్తిస్తాయో దేవాలయ ఉద్యోగులకు అవే వర్తించాలని కూడా గతంలోనే ఓ జీవో రావడం జరిగింది. ప్రతిసారి దేవాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిదానికి పర్మిషన్ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఎన్జిఓ సారథ్యంలో జగదీష్ గారి, ముజీబ్ గారి సారథ్యంలో తప్పకుండా మేము ఎండోమెంట్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కలుస్తాం. తప్పకుండా వారి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ కూడా మరి ఇది మా పెద్దలు రమేష్ గారి నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర గారు, ఉపేందర్ రెడ్డి గారు, మా వెంకట్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మిగతా నాయకులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి మొన్న నవీన్ మిట్టల్ కమిటీ ద్వారా ఈ అర్చకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే 6 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు దాంట్లో రాలేదని వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాయకత్వంలో అవన్నీ కూడా వచ్చే వారంలో మరి గౌరవ మంత్రివర్యులు మరి మేడం గారిని కలిసి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్కి, తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం, మేము చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పారు. నిరంతరంగా అటు భగవంతునికి, ఇటు ప్రజలకు, భక్తులకు మన రాష్ట్రం చల్లగా ఉండాలని కష్టపడి అర్చకులకు, ఉద్యోగులకు యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి తెలంగాణ ఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీష్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్లు ముత్యాల్ గౌడ్ గారు, తర్వాత కస్తూరి వెంకటేశ్వర గారు, మిగతా సిబ్బంది అంతా హాజరైనారు. ఈ దేవాలయ సిబ్బందికి జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతంతో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లను 300-400 కిలోమీటర్ టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ గా కొనసాగుతున్న నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అలాగే 6 దేవాలయాల ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేష్ గారు, నాతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ పార్టిసిపేట్ అయినాం. ఇలా కార్యవర్గ సమావేశం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం ఇలా జేఏసీగా ఏర్పడ్డాం. ఆ జేఏసీ మార్గంలో ఇలా దేవాలయాల ఉద్యోగులు కూడా మా జేఏసీలో భాగస్వాములుగా ఉన్నారు. మరి వాళ్ళకి చాలా సమస్యలు ఇలా ఉన్నాయి. ఇలా పిఆర్సీ అయితేనేమి, ఇలా హెల్త్ కార్డ్ అయితేనే, ఆ ఉద్యోగులలో ఒక దేవాలయం నుంచి ఒక దేవాలయానికి ట్రాన్స్ఫర్ అసలు వాస్తవానికి ఉండదు. కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇలా ప్రధాన అర్చకులు అయితేంది, ఇలా పాషు పని చేసే ఉద్యోగులు, ఇలా సూర్యాపేట పట్టణ కేంద్రంలో సేవారంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవేశునికి కిరాణా దుకాణం ఏర్పాటు, తల్లుల పాలివ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, నెంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ అందచేయడం అభినందనీయమని ఇరుకుల రామకృష్ణ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలో సేవారంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు. పేదలకు ఆర్థిక సహాయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవేశునికి
కిరాణా దుకాణం ఏర్పాటు, తల్లులు పాలు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. నెంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ అందజేయడం అభినందనీయమని ఏనుకుల రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి, క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ట్రెజరర్ వెంపంటి శబరినాథ్, యామ సంతోష్, వెంపంటి రవితేజ, సింగిరికొండ రవీందర్, తోట శ్యామ్, రాచర్ల కమలాకర్, గుండా శ్రీదేవి, పబ్బతి వేణుమాధవ్, శ్యామ్ సుందర్, మిర్యాల సుధాకర్, లక్ష్మయ్య, మిట్టపల్లి రమేష్, ఉప్పల రవి పాల్గొన్నారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय. ब्लड दे रही है वासवी माता, जय माता. भजन मुंडू पर कौन है सर? एक लपका जय वासवी संकट బాగుండాలి అన్నగారు కార్యక్రమాలు నిర్వహించినటువంటి సూర్యాపేట వాసవి క్లబ్ నాయక ప్లేస్ నా వ్యక్తి ప్రతికి చిన్న సూచన అందరూ వస్తారు. చేయబెట్టద్దు. మరి ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ. మరి ఈ సంస్థలో సుమారు 1,00,000 మంది సభ్యులతోటి 32 జిల్లాలో మరి విరాజిల్లుతున్నటువంటి సంస్థ. మరి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి సంస్థ. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి విద్య, వైద్య, వ్యాపారం ఈ 3 ముఖ్య ఉద్దేశాలతోటి ముందుకు రావడం జరిగింది. ఆర్యవైశ్య కమ్యూనిటీ మన వాసవి క్లబ్ ఎవరైతే ఈ 1,00,000 మంది సభ్యుల్లో ఎవరికైనా కూడా వారి కుటుంబంలో పేద విద్యార్థి ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు విద్యానిధికి కేటాయించడం జరిగింది. వారి పిల్లలకు వడ్డీ లేని రుణం 1 కోటి రూపాయలు ఇస్తా ఉన్నాము. అదేవిధంగా స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణం 50,000 రూపీస్. నిజంగా వారు ఒక 50,000 రూపాయలతోటి వారు వ్యాపారం చేసుకోగలరు అనుకునే వారికి 50,000 రూపాయల చొప్పున ఈ సంవత్సరం 300 మందికి 1,50,00,000 రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన వాసవి ఉన్నటువంటి మెంబర్లో ఎవరికైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి తక్షణ సహాయం రక్షణ కవచం ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో కూడా ఈ సంవత్సరం మినిమం 1 కోటి రూపాయలు మనం
వారికి ఆరోగ్యపరంగా కూడా మనం ఫైనాన్స్ సపోర్ట్. గురువారం నాడు సూర్యాపేట జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ బాయ్స్ ఆధ్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹1,00,000, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹50,000, మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹20,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పల వేణారెడ్డి అన్నారు. గురువారం నాడు సూర్యాపేట జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ బాయ్స్ ఆధ్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹1,00,000, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹50,000, మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ₹20,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పల వేణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోట్బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అత్యంత శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పద్ధతిలో బోధన అందిస్తున్నారని, కాబట్టి పేదలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అన్ని రకాల సౌకర్యాలను పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2024-25 సంవత్సరంలో సూర్యాపేట జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ బాయ్స్ సభ్యులు, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ గోలి పద్మ పాల్గొన్నారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసిన సుగుణ జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్, సహకార్, సజీవ్ చేతుల మీదుగా మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని మహాలక్ష్మికి ₹1,00,000 నగదు ప్రశంసా పత్రం అందజేశారు. రెండవ ర్యాంకు విద్యార్థిని సిరి ప్రియాంకకు ₹50,000, నంద్యాల రవీందర్ రెడ్డి మూడవ ర్యాంక్ సాధించిన విద్యార్థిని కోమలికి ₹20,000 కొప్పుల రవీందర్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నగదు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్పోర్ట్స్ షూలను తమ స్వంత ఖర్చులతో అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సెవెంత్, ఎయిత్, నైన్త్, సారీ 8th, 9th, 10th, 7th నుంచి అంటే 4 years అవుతుంది. ఓకే, అదే మా పేరెంట్స్ ఇద్దరు లేరు, చనిపోయారు 2000లో, ఒకే సంవత్సరంలో. వారి జ్ఞాపకార్థం నేను సెకండ్ బెస్ట్ స్టూడెంట్కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దామనుకున్నాను. మీరందరూ అంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరందరూ ఆ ముగ్గురులో ఉండడానికి ట్రై చేయాలి. అదే మా బహుమతులు ఇచ్చినప్పుడే ఈ సమాజానికి మనం సేవ. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డొనేషన్ ఇస్తారు. వెళ్ళకడానికి సిద్ధంగా ఉండండి. ఇది అయిపోయినాక మనం ఆ ముగ్గురు ర్యాంక్ ఒకటి మనం ఫోటో తీసుకుంటాము. పాఠశాల సిబ్బందికి, పేరెంట్స్ మంచి మార్కులు సాధించినటువంటి ఆ ముగ్గురు విద్యార్థుల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ సూర్యాపేటలో చదువుకున్నాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు కారణం మా హెచ్ఎం టీచర్, మా స్టాఫ్, ఇంకా మా పేరెంట్స్. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేసి నన్ను చాలా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ గౌడ్ స్టూడెంట్. మై నేమ్ ఈస్ కే కోమలి. మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ IAS ఆఫీసర్. నేను సూర్యాపేటలో
ఉన్న ZPHS బాయ్స్ హై స్కూల్లో చదివినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఇలా చదివి ఇవాళ 10th లో 540 మార్క్స్ తెచ్చుకున్నానంటే మా హెచ్ఎం మ్యామ్ అండ్ మా స్టాఫ్, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మోటివేట్ చేశారు. మమ్మల్ని స్కూల్ నుంచి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ లాగా చదవండి అని ఎక్కువ ఫోర్స్ చేయలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మా టీచర్స్. ఫ్రెండ్లీగా ఉంటూ ఒక స్కూల్ అన్నట్టే అనిపించదు, మన ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటామో అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ టు బి ZP Boys High School student. My name is D. Siripriya. My goal is to become a IAS officer. Thank you. Yes, మహాలక్ష్మి. నేను ZPHS సూర్యాపేట ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నాను. మాకు 560 మార్క్స్ వచ్చాయి. వండర్ ఫస్ట్. నాకు ఈ విజయం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం మా హెచ్ఎం టీచర్, మా టీచర్స్, మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను. నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. పాఠశాల విద్యార్థులు మహాలక్ష్మి 560 అవుట్ ఆఫ్ 600. అదేవిధంగా మండల్ ఫస్ట్ రావడము, ముగ్గురు కూడా మా పాఠశాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడానికి కారణం ఏంటంటే నేను ఎంత చెప్పినా వాళ్ళు ఒక నిబద్ధతతోటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళు ఏ రోజు పాటలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా వీళ్ళు టీచర్స్ దగ్గరికి వచ్చి ఒక బెరుకు లేకుండా వచ్చి వాటి గురించి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ప్రత్యేకంగా మా పాఠశాలకు వచ్చేసరికి ఏంటంటే మేము ఫస్ట్ 10th క్లాస్ పిల్లల్ని 9th నుంచే మేము ప్రిపేర్ చేస్తాము ఫౌండేషన్ వాళ్ళ డేస్లో. తర్వాత 10th వచ్చేసరికి ఏంటంటే ఒక ఫస్ట్ మంత్ జూన్ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఖచ్చితంగా మేము డిసెంబర్ వరకు సిలబస్ కంప్లీట్ చేసుకొని తర్వాత బాగా వాళ్ళకి రివైజ్ చేస్తూ వాళ్ళకి బట్టి కొట్టించకుండా వాళ్ళకి అర్థమయ్యే ప్రతి విషయాన్ని కూడా పిల్లలకి మళ్ళించేస్తారు. అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల కూడా ఇవాళ CC విధానంలో కూడా వీళ్ళు ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే మా స్టాఫ్, మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అందుకే ఈరోజు ఈ రిజల్ట్ ఇలా రావడానికి ప్రత్యేకంగా అందరి స్టూడెంట్స్ అయిన గోల్డెన్ బాయ్స్ కూడా మా పాఠశాల విద్యార్థికి ₹1,00,000, 50,000, 30,000 ప్రైజ్ ఇవ్వడం అనేది మా పాఠశాల తరఫున చాలా గొప్పగా భావిస్తూ, ఇదే విధంగా మిగతా కూడా ఈ స్కూల్కి సంబంధించిన ఎక్స్-స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చి పాఠశాలని ముందు అంటే ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాల ధీటుగా ముందుకు వెళ్ళడానికి ఈ పూర్వ విద్యార్థులు ముందుకు వస్తూ వాళ్ళ కమ్యూనిటీ సపోర్ట్తో కూడా మేము ముందుకు వెళ్తున్నాము. ఇలాగే ముందు కూడా మా పాఠశాల విద్యార్థులు మీద స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఇది పారితోషికం ₹1,00,000 సుగుణ టీచర్ గారి స్మారకార్థం వారి అబ్బాయిలు సంతోష్ గారు, సాకార్ గారు, సజీవ్ గారు, వారి దంపతులకు మరియు 2వ ప్రైజ్ అన్న నంద్యాల రవీందర్ రెడ్డి గారు, వారి తల్లి అనంతరెడ్డి గారు, వారి తల్లి అనసూయమ్మ గారి పేరు మీద 2వ ప్రైజ్ ఇవ్వటం. అదేవిధంగా 3వది మా నాన్న కుప్పల మసూదర్ రెడ్డి గారు, కుప్పల అనసూయమ్మ గారి స్మారకార్థం మేము, మా అన్నగారు రవీందర్ రెడ్డి గారు, మా వదిన గారు, మేము 3వ ప్రైజ్ ఇవ్వటం. ఇది ఒక మంచి కార్యక్రమానికి నాకు పాల్గొనే అవకాశం ఈరోజు నేను సూర్యాపేటలో ఉండబట్టి ఇంత మంచి అవకాశం, ఇంతమందిని కలుసుకోవడం, పెద్దలకు నమస్కారం, చిన్నపిల్లలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీకు ఒక మంచి అవకాశం. గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే కార్యక్రమం ఉండదు. ఎవరు ఇచ్చే కూడా ఎక్కువ చరిత్ర వినది లేదు. ఎవరో ఒకరికి దగ్గరికి వచ్చిన వాళ్ళను బయట ఏదో వేరే సంస్థలు తీసుకుపోయి ఎక్కువ మార్కులు వస్తే ఇస్తూ ఉంటారు. అది కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే. గవర్నమెంట్ స్కూల్ వచ్చే పిల్లలకు పెద్ద ప్రోత్సాహకాలు లేవు. ఇంత పెద్ద కార్యక్రమం. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్న
శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సకాలంలో పనులు పూర్తి చేయాలన్న దిశగా అధికారులు కృషి చేయాలన్న వేనారెడ్డి. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కామ్రేడ్ భూపాల్ పిలుపు. వివిధ కేంద్రాలలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలందరినీ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డిఫెన్స్ మద్యంపై స్పెషల్ ఫోకస్. వరుసగా దాడులతో డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్న మల్కజ్గిరి ఎక్సైజ్. దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదన్న టీఎన్జీఓ నాయకులు. సేవా రంగంలో మొదటి వరుసలో ఉన్న వాసవి ఇంటర్నేషనల్ క్లబ్. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.